సార్ సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నట్టు అర్ధరాత్రులు విడుదల గోపి గారు తలుపులు కొట్టి కేసులు తీపిచ్చేసినారు అంటే, అంత భయభ్రాంతులు గురి చేసినారంటే, ఫస్ట్ కేసు వారే నమోదు చేసినారంటే, ఒక కేబినెట్ హోదా మినిస్టర్, హెల్త్ మినిస్టర్ హోదాలో ఆవిడ అధికార దుర్వినియోగం చేసింది అనేది ఎంత వాస్తవం అనేది సుబ్రహ్మణ్యం గారు పెట్టిన నమోదు కేసులో ఉంది. సో మీరు ఇలా చేస్తారా అలా చేస్తారా అంటూ డిజిటల్ కి కంప్లైంట్ కి సంబంధించి మీరే సలహాలు ఇచ్చేస్తున్నారు. అదే దారుణం. వాళ్ళు ఏం చేయాలో కూడా మీరే చెప్పిస్తున్నారు. బహుశా దాన్ని ఎలా పరిష్కరిస్తారా అలా పరిష్కరిస్తారు, అసలు ఎలా పరిష్కరిస్తారు అనే దానికంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇవాళ నుంచి నేను డిజిటల్ యాప్ ఓపెన్ చేసి ఎవరెవరు కంప్లైంట్లు ఇచ్చారో వారి గురించి, వారి ప్రాణ రక్షణ కోసం నేను ఒక కంప్లైంట్ దాఖలు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు చాలా డేర్ అండ్ డాషింగ్ గా కంప్లైంట్ ఇచ్చేసినారు. సో మా గవర్నమెంట్ మీద బురద జల్లుతారా, మమ్మల్ని ప్రశ్నిస్తారా అంటూ సుధాకర్ గారు ఏ గతి పట్టిందో చూడండి. ఒక డాక్టర్ స్థాయి, ఒక దళిత బిడ్డ ఒక డాక్టర్ స్థాయికి వెళ్ళి మాస్క్ లేకపోతే మా ప్రాణాలు పోతాయని ప్రశ్నించినందుకు, మాస్క్ లేకపోతే మేము పని చేయమంటూ గట్టిగా మాట్లాడినందుకు ఆయన ఏ పరిస్థితికి వచ్చినారో చూసినాం. కాబట్టి ఇలా ప్రశ్నించే సుబ్రహ్మణ్యం గారు కానీ, రేపు ఇంకెవరైనా కంప్లైంట్ ఇచ్చేవారు కానీ, వారి ప్రాణాలకి రక్షణ అనేది చాలా నీడ్ అండి. ఇది ఆటలు కాదు, జీవితాలు. అవతల వాళ్ళు 4 గోడల మధ్య గొడ్డలు వేటు వేసిన కేసే ఇంతవరకు 5-6 ఏళ్లు నడుస్తున్నా కేసు కొలిక్కి రాలేదు. సో పాపం ఇలాంటి కంప్లైంట్ ఇచ్చే సాధారణ పౌరుల రక్షణ ఏంటండి? కొండకి ఢీకుంటే కొండకి నష్టమా, గొర్రెపోతు కొమ్ములకి నష్టం అనేది మీరే ఆలోచించండి. అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసి వాళ్ళని ప్రశ్నిస్తున్నారంటే వాళ్ళు ధైర్యవంతులని భావించండి ఒకందుకు. ఇంకొకందుకు వాళ్ళ భూమిని కాపాడుకోవడం కోసం వాళ్ళు చేసే ప్రయత్నం, లేకపోతే వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు ధైర్యంగా ప్రశ్నిస్తున్నారు అంటే వాళ్ళ ప్రాణాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందండి. సో ఖచ్చితంగా మనం ఆ డిజిటల్ కంప్లైంట్స్ ని ఫాలో అవ్వాల్సింది. ఇది గవర్నమెంట్ వారికి నేను ఇస్తున్నటువంటి సూచన అండి. తెలుసో తెలియకో వాళ్ళు కోపాగ్నితోనూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, ఏది గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. సో అంటే రజని గారు మీరు చెప్తున్నట్టుగా ఆ బుక్ వాళ్ళు తెచ్చినప్పటికీ కూడా దాంట్లో కంప్లైంట్లు ఏమొస్తున్నాయి ఏంటి అనేది కూడా ప్రభుత్వం కూడా పరిశీలించాలంటున్నారా? చాలా ఇంపార్టెంట్ సార్. ఒక్కటి, సుబ్రహ్మణ్యం గారు ఒక పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి, చాలా ప్రొటెక్షన్ ఆయనకు ఉంటుంటది, చాలా చదువుకున్న వ్యక్తి. అర్ధరాత్రులు విడుదల గోపీలు తలుపులు కొట్టేసి కాలర్ పట్టుకొని రోడ్డు మీదకి లాక్కొచ్చేస్తే పోలీసులు పిలిచిన టైంలోనే వాళ్ళు వెళ్ళిపోయినారు. చేతిలో ఫోన్ ఉండదు, పోలీసులు పిలిచే అవకాశం ఉండదు, ఇంట్లో మహిళలు భయపడతారు. అప్పుడు ఏంటి రక్షణ చెప్పండి? సో ప్రతి ఒక్కరికి ప్రశ్నించాలని ఉంటుంది. గత గవర్నమెంట్ లో మనం ఆ గవర్నమెంట్ అరాచకాన్ని మనం చాలా ధైర్యంగా ప్రశ్నించాం. అమరావతి రాజధాని రైతుల ఇష్యూ కానీ, వివేకానంద రెడ్డి గారి కేసు కానీ, కోడికత్తి కేసు కానీ. సో అట్లాంటప్పుడు ఇప్పుడు మనలాంటి వారు ఎంతో మంది ఇప్పుడు వస్తున్నారు ఈ డిజిటల్ యాప్ ద్వారా. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారిని చూసి ఏముందిలే, ప్రభుత్వం ఉంది కదా, కూటమి ప్రభుత్వం ఉంది కదా, మనల్ని ఏం చేస్తారని ధైర్యంగా ప్రశ్నించే వాళ్ళని అర్ధరాత్రులు ఇంటికి పలిపించి ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకునేలా చేస్తారు సార్. అంటే ప్రభుత్వం పరిష్కరించాల్సినటువంటి సమస్యలు వేరు, జగన్మోహన్ రెడ్డి పరిష్కరించాల్సినవి కూడా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి నేతలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ఇబ్బందులు, ఎందుకంటే ఆయన దృష్టికి తీసుకెళ్తే మరి ఏం చేస్తారో చూడాలి కదా సార్. ఆయన పరిష్కరించకపోగా కంప్లైంట్ ఇచ్చిన వారిని భయపెట్టి వారితో కేసు వెనక్కి తీపిస్తారు సార్. ఇప్పుడు కూడా సో కంప్లైంట్ ఇచ్చిన వారు కూటమి ఉందన్న ధైర్యంతో కంప్లైంట్ ఇస్తారు. పాపం వారికి తెలియదు అక్కడ ఏం జరుగుతుందో. సో అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో గవర్నమెంట్ కూడా ఈ డిజిటల్ యాప్ లో ఎవరెవరు కంప్లైంట్లు ఇస్తున్నారు, తర్వాత వాళ్ళు కనపడకుండా పోయారా, అనుకోకుండా యాక్సిడెంట్ లోనే పోయారా, రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయారా, కేసులు ఎందుకు వెనక్కి తీసుకున్నారు, పరిష్కరించినందుకే తీసుకున్నారా, లేకపోతే భయపెట్టి వెనక్కి తీపిచ్చినారా అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇది డిజిటల్ యాప్ గురించి. ఇకపోతే గవర్నమెంట్ భూములు, ఏపీఐఐసి అండర్ లో లక్షల కోట్ల ఖరీదైనటువంటి భూములు ఎవరి అండర్ లో ఉన్నాయి? రోజా అంటే రోజా రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కేవలం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్. అది సినిమాలో కానీ, జబర్దస్త్ లో కానీ, ఈవెన్ దో వైఎస్ఆర్సీపీ పార్టీలో కానీ. సో ఆవిడ ఆల్రెడీ 1000 పేపర్ల మీద సంతకాలు ఆల్రెడీ ఎప్పుడో పెట్టేసి ఉంటది. ఆ పైన మ్యాటర్ వాళ్ళు రెడీ చేసుకుంటారు. ఆవిడ కమిషన్ ఆవిడకి ఇచ్చేస్తారు. లైక్ మీరు అనుకున్న పరిధిలో అయితే ఒక మీడియేటర్ లాగా. సో ఏ పరిధి, ఏ భూమి ఎవరికి ఇవ్వాలనేది ఆవిడ మాట మీద ఎందుకు ఉంటదండి? వీళ్ళందరూ ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఒక హోమ్ గార్డ్ ట్రాన్స్ఫర్ కూడా చేయలేరు అంటారు. మరి ఎవరు చేయగలరు? గౌరవ సజ్జల గారు. సో ఇప్పుడు కూడా ఈవిడికి ఇది ఎందుకు ఇచ్చినారంటే నోరేసుకొని పడిపోగలదు. ఇప్పుడు పర్యాటక శాఖ ఉంది చూడండి, హరిత రిసార్ట్స్. దాని గురించి మేము ఎవరిని ప్రశ్నిస్తాం? రోజా గారిని ప్రశ్నిస్తాం. ఆవిడ పరిధికి సమాధానం చెప్పగలదా? గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం సుప్రీంకోర్టు నుంచి ఎన్నో కేసులు నమోదైనవి, దానికి ఆన్సర్ ఆమె చెప్పగలదా? నేషనల్ బోర్డు నుంచి ఎన్నో కమిషన్స్ కి సంబంధించిన పెనాల్టీలు పడినాయి, ఆవిడ కట్టిందా? సో ఈవిడికి అసలు ఏం సంబంధం అంటే ఆవిడకి ఏం సంబంధం లేదండి. మొత్తం వాళ్లే చేసేస్తారు, తెర మీదకి ఈవిడ చూపించేస్తారు, ఈవిడ నోరేసుకుని వాళ్ళ మీద వీళ్ళ మీద పడిపోతుంది. సో సమాధానం చెప్పాల్సిన ఆవిడకి కనీస అవగాహన ఉండదండి. ఈ రోజు అంత పెద్ద భవనాన్ని కట్టారు, అన్ని కోట్లు పెట్టి, దాన్ని దేనికి వాడతారు? దేనికి వాడాలా? కనీసం బిల్ గేట్స్, అంబానీ లాంటి వారు
అసలు బాత్రూమ్ లోంచి సీ వ్యూ చూస్తున్నారంటే దాని ఖరీదు ఎంత, దాని రెంట్ ఎంత? సో ఇవన్నీ కూడా ఇవే కాదండి. Right. మాకైతే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఏపీఐసి బోర్డు ఉంటది, మీరు మంగళగిరి ఏరియాలోనే. సో ఆ బోర్డులో ఎన్నెన్ని ఇండస్ట్రియల్ ఏరియాలకి ఎవరెవరికి భూములు ఇస్తున్నారంటే మార్కెట్ వాల్యూ వేరుంటది, గవర్నమెంట్ వాల్యూ వేరుంటది. మీరు చూస్తే వైజాగ్ లో ఒక ఎంఆర్ఓని చంపేసినారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి చంపేసినారు. ఆ కేసు ఇంకా తిరగదోడలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నిజాయితీగా పనిచేసే గవర్నమెంట్ అధికారులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, Right. ఎంతమంది వారి విధుల నుంచి వెళ్ళిపోయినారు, వాళ్ళందరినీ పాపం ధైర్యాన్ని నింపండి. ఎంఆర్ఓ గారు ఎందుకు చనిపోయారు పాపం? చిన్న వయసులో ఉన్న ఎంఆర్ఓ ఎన్ని చోట్ల సంతకాలు పెట్టనన్నాడు, ఎంత బలవంతంగా పెట్టించిపోయారు. వారి ఇంటికే వెళ్ళి దాడి చేసినటువంటి హత్యా ఘటన కదా, అవెందుకు తిరగదోడరు? సో ఖచ్చితంగా తీయండి. భూముల కోసమే ప్రాణాలు తీసినటువంటి గత Right అండి. Okay. గవర్నమెంట్ లో ఇప్పుడు ప్రతి కంప్లైంట్లు అవే అవుతాయి. సో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, డిజిటల్ యాప్ లో వచ్చే కంప్లైంట్ అన్ని సివిల్ కంప్లైంట్స్ అనండి. అవి ఈ రోజు కూడా ఇప్పుడు రెక్టిఫై ఈ ఇష్యూ అవ్వట్లేదు. మనం మాట్లాడుతున్న భూముల కంప్లైంట్లు కూడా వస్తాయి చాలా. భూముల కంప్లైంట్లు ఎక్కువ ఉంటాయి సార్, ఎందుకంటే లక్షల కోట్లు వంశీ గారికి లిస్ట్ వచ్చింది ఒకటి పెద్దది. సో ఖచ్చితంగా సార్ సివిల్ కేసులు పోలీస్ స్టేషన్ లో పరిష్కరించండి సార్, మా భూమికి రక్షణ కల్పించండి సార్ అంటే పోలీస్ వారు ఏమంటారు, ఇది Right. సివిల్ కేసు అమ్మా, Okay. మేము చూడకూడదు, కోర్టులో చూసుకుని అంటారు. కోర్టుకి వెళ్తే సంవత్సరాలు పడిపోతుంటాయి. ఎవరి భూమికి వారికి రక్షణ ఇచ్చే అధికారం ఉంటుంది సార్. ట్రెస్పాస్ కేసు కట్టచ్చు, 34 ఐపీసీ కామన్ ఇంటెన్షన్ కట్టచ్చు, క్రిమినల్ కాన్స్పిరసీ కట్టచ్చు. వారి భూమికి ఏంది అన్యాక్రాంతంగా వచ్చి వారి మీద దాడి చేస్తే 323, 326 ఇవన్నీ కట్టచ్చు. ప్రాణహానికి వస్తే Right. అటెంప్ట్ మర్డర్ సెక్షన్ కట్టచ్చు. Right. సో ముప్పాళ్ళ సుబ్బారావు గారికి తెలుసు, ఆయన దగ్గర నమోదైనటువంటి కేసులు చాలా వరకు సివిల్ కేసులేనండి. సో అవి ఇమీడియట్ గా సత్వర పరిష్కారం కొంచెం పోలీస్ వారు, కలెక్టర్ వారు, ఆర్డీఓ వారు వీళ్ళు కూడా